నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం హస్తినాపురం సెంటర్లో రామాలయానికి వచ్చానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ గుడిలో సర్వదేవతలు ఉన్నారండి. నాతో పాటు మీకు కూడా దర్శనం చేయిస్తాను. చూసారా, ఇదే ఎంట్రన్స్. ఓం గం గణపతి నమః. గణపతి దగ్గరికి వచ్చేసాము. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. పరమశివుడి దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. ఈరోజు పొద్దున్న నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. అటువైపు చిన్న లింగానికి కూడా ఇంకా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు గుళ్ళో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం ఉంది. సో దానికి అంత అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇదిగోండి దుర్గా అమ్మవారు. అమ్మవారి అలంకరణ చూసారా, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవారిని ఎంత చక్కగా ముస్తాబు చేశారు చూసారా. ఇదేనండి చిన్న లింగం. ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. ఇదిగోండి పక్కనే హనుమాన్ టెంపుల్, ఆ ఎదురుగానే సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్లో ప్రతి ఒక్క ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అది సీతారాముల కళ్యాణం కానివ్వండి, వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు, అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఈ గుడిలో చేసుకుంటారు. ఇటువైపు బాబా గుడి ఉందండి. ఇదిగోండి మోస్ట్లీ గుడి మొత్తం కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. కళ్యాణానికి ఇంకా టైం ఉంది కదా, అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఈలోపు మీకు గుడి అంతా చూపిద్దామని నేను గుడి యువతల వైపు వచ్చాను. బాబా గారి ఆశీస్సులు మనతో ఎప్పుడు ఉండాలి. బాబా పాదాలు. ఈ పక్కనే దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి, ఇక్కడ వాల్ మీద బాబా చాలీసా ఉంది. ఆ పక్కనే ధుని ఉంది, బాబా ధుని. ఎవ్రీ థర్స్డే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి బాబా గుళ్ళో. చూసారా, మంగళ వాయిద్యాలతో పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఊరేగింపులాగా తీసుకుని కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారు. చూడండి సర్వం రెడీ చేసేసారండి. కళ్యాణ మండపం చూస్తున్నారు కదా, అంతా రెడీగా ఉంది. పల్లకి వచ్చేసింది. పల్లకిలో పార్వతీ పరమేశ్వరులు గణనాథుడు ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకుని వస్తున్నారు. ఇదొక అద్భుతమైన వేడుక అండి. జగన్మాత పార్వతీదేవి పరమేశ్వర్ల దివ్య కళ్యాణ మహోత్సవం. మనం భక్తితో ఈ కళ్యాణాన్ని చూసినా విన్నా సకల పాపాలు తొలగిపోతాయి. అంత శుభం జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్వామివారు అమ్మవారు పల్లకిలోకి వచ్చారు. ఆహా, ఏమి అదృష్టం అండి ఇలా దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరుని చూడడం. హర హర మహాదేవ శంభో శంకర. చల్లగా చూడు స్వామి. గణపతి కూడా వచ్చేసారు. ఈ మహాశివరాత్రికి చాలా చాలా విశేషం ఉందండి. క్షీరసాగర సముద్రంలో ఫస్ట్ పైకి వచ్చింది హాలాహలమట. ఆ హాలాహలంని పరమశివుడు ఒక్కరే స్వీకరించి ఈ సృష్టినంతటినీ కాపాడారట. అలా కూడా శివరాత్రి జరుపుకుంటారు. ఇంకొక కథనం ఏంటంటే, ఈరోజు శివయ్య లింగ రూపంలో భూమిపై కొలువైన రోజు కూడా ఈరోజే. లింగ రూపంలో అగ్నితత్వం ఎక్కువగా ఉండడం వల్ల అభిషేకాలు ఎక్కువగా చేస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. ఈ సృష్టికి అంతటికి మూల కారణం పార్వతీ పరమేశ్వరులు. శివుడు అంటే చైతన్యం, పార్వతి అంటే శక్తి. ఈ రెండిటి కలయిక సృష్టి సంపూర్ణతకు సంకేతం. మనలోని శక్తి, శాంతి, ఐక్యతకు ప్రతీక. ఈరోజు శివ భజన జాగరణ చేసిన వారికి మహాపుణ్యం లభిస్తుందండి. గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నో శివాయ ప్రచోదయాత్.
శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నో శివాయ ప్రచోదయాత్ తన్నహేసాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివాయ ప్రచోదయాత్. ఇంకా చాలా టైం పడుతుందండి కళ్యాణం అది అవ్వటానికి. సో అందుకని నేను వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను, మరి వీడియో లాంగ్ అయిపోతుందని. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి. మీ సపోర్ట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.